అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి గ్రామంలోని పెద్దవాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. దీంతో నారాయణపురం గ్రామంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. వరి నాట్లు వేసేందుకు వెళ్లిన కూలీలు, రైతులు వరద నీటిలో చిక్కుకొని కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారెన ఆదినారాయణ సైతం దగ్గరుండి సహాయ చర్యల్లో పాల్గొన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటిని దిగువన విడుదల చేసినప్పటికీ వరద ప్రవాహం కరతట్టపై నుంచి ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టు దిగువనున్న గ్రామాలను ఖాళీ చేయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వహణ లోపం వల్లే కట్ట తెగిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టుకి సకాలంలో మరమ్మతులు చేపట్టి ఉంటే, వరద నీరు పూర్తిగా దిగువకు సకాలంలో వదిలి ఉంటే ఇంత తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం కాదని అంటున్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ సిఈకి ఆదేశాలు ఇచ్చారు. ఈవినింగ్ లోపల మనం ఒక లెక్క